వడ్డీ కాసుల వాడికి కానుకల సమర్పణకు తిరుమల వెళ్లాల్సిన పని లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించిన సౌలభ్యం విజయవంతంగా కొనసాగుతోంది. సాంకేతికత సాయంతో తీసుకువచ్చిన ఈ హుండీ భక్తులకు అనువుగా, తితిదేకి కల్పతరువుగా మారుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలను పరిష్కరించిన తితిదే భక్తుల మనసులు గెలుచుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానములకు కానుకల రూపంలో ఏటా వచ్చే మొత్తం 800 కోట్ల రూపాయల పైమాటే. భక్తులు స్వయంగా హుండీల్లో వేస్తూ తిరుమలేశుడిని అత్యంత ధనవంతుడైన స్వామివారిగా మార్చేశారు. కొన్ని ఇబ్బందులు, ఇతర కారణాలతో సుదూర ప్రాంతాల భక్తులు స్వామివారికి కానుకలు చెల్లించే అవకాశం లభించని పరిస్థితి ఉండేది. అలాంటి ఇబ్బందులను తప్పించేందుకు తితిదే చేసిన ఏర్పాటు భక్తులను బాగానే ఆకర్షిస్తోంది. తిరుమల వెళ్లకుండానే వడ్డీ కాసుల వాడికి ఇష్టమైనంత సమర్పించుకునేలా ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ సాయంతో అత్యంత ఆధునికంగా రూపొందించిన ఈ హుండీ అందరికీ సౌలభ్యంగా మారింది. గతంలో ఈ హుండీ కార్యక్రమం ద్వారా విరాళాలు సమర్పించే భక్తులు సేవా రుసుము చెల్లించాల్సి వచ్చేది. సాంకేతిక పరమైన లోపాలు ఇబ్బంది పెట్టేవి. ఇలాంటి వాటిని పరిష్కరిస్తూ తితిదే ఈ హుండీ కార్యక్రమాన్ని ఆధునీకరించింది. కొంతమంది భక్తులు తిరుమల రానేరు వారికి వారి సౌకర్యార్థము ఈ హుండీ అనేదాన్ని మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాము. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా పూర్తిగా ఉచితంగా టీటీడీకి సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకునే భక్తులు కూడా వారు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే వారు ఈ హుండీ ద్వారా వారి కానుకలను కూడా శ్రీవారికి సమర్పించడానికి అవకాశం ఉంటుంది. టెక్నాలజీ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి టీటీడీ చర్యలు తీసుకుంటా ఉంది. తితిదే ప్రవేశపెట్టిన ఈ హుండీ ఎంతో ఉపయోగకరంగా ఉందని భక్తులు అంటున్నారు. సేవలు, దర్శనాల కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న సమయంలోనే చెల్లించాలనుకున్న మొత్తాన్ని ఈ హుండీ ద్వారా సమర్పించుకోవచ్చని చెబుతున్నారు. మనం ప్రత్యక్షంగా తీసుకుని వెళ్ళి అక్కడ హుండీలో వేయడం కన్నా ఇక్కడ ఈ హుండీ ద్వారా వేసేదాం ప్రతి ఒక్క మనం ఇచ్చిన రూపాయి కూడా ప్రతి ఒక్క అకౌంటబిలిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వేయవలసిన సమయం కూడా మనకి ఎంతో ఇదిగా ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళి అక్కడ మర్చిపోయినా కూడా వెంటనే బయట వచ్చి ఇంటర్నెట్ ద్వారా వెంటనే చెల్లించవచ్చు. దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో వెళ్లాల్సి ఉంటుంది. డబ్బులు తీసుకోవడం అనేది కొంచెం కష్టమైన విషయం అవుతుంది. 1116 ఇట్లా చిల్లర రూపంలో వేయాలనుకున్నప్పుడు మనం సరైన చిల్లర ఉండదు. కాబట్టి ఆన్లైన్లో వేయడం అది చాలా సులభంగా ఉంటుంది. ఈ హుండీ ద్వారా విరాళాలు సమర్పించే భక్తులపై ఎలాంటి సేవా పన్నుల భారం పడకుండా తితిదే చర్యలు తీసుకుంది. ఇప్పుడు సగటున నెలకు 1 కోటి రూపాయల పైబడి విరాళాలు పోగు చేసుకోగలుగుతోంది.